హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ యాడ్ చేసిన ఈ వీడియోలో. సో ఈ దేవి నవరాత్రులలో ఏమంటారు, చాలా డివోషనల్గా అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు ఒక కొత్త థింగ్ జరుగుతుంది ఈ నవరాత్రుల్లో. అదేంటి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో పొద్దున్నే లేచి ఫాస్ట్గా పనులు అయితే వేసేసుకున్నా. సో కొంచెం పని ఉంది, వేరే వాళ్ళ ఇంటికి పోయేది ఉంది, అందుకని పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మా వారికి లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఆయనకు చపాతీలు వేసి పక్కకు పెట్టేసి, ఆయన బీరకాయ కూర కూడా వండేసిన, అది కూడా పక్కకు పెట్టేసిన. ఆయన పిల్లలకని దోశలు పోస్తున్నా. చపాతీలు మాకు బ్రేక్ఫాస్ట్, మా వారికి డిన్నర్ కూడా బ్రేక్ఫాస్టే. సో అందుకని ఫస్ట్ చపాతీలు పోసి కొంచెమే పిండి ఉంటే అది మా పిల్లలకి దోశలు పోసిన. వాళ్ళు చపాతీలు తినారు కదా, తింటారు కానీ అంత ఇష్టంగా తింటారు అనమాట, దోశ తిన్నంత ఇష్టంగా. సో ఇంత రచ్చరచ్చ అయినాక అంటే చపాతీలు వేసి కర్రీ వండి అయితే స్టవ్ కాడ గ్యాస్ బండ అదంతా రచ్చరచ్చ అవుతుంది కదా, మా వారికి అట్లా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. క్లీన్ చేసి పోదామన్నట్టుగా క్లీన్ చేసేస్తున్నాను నేనైతే. మళ్ళీ నీట్గా కనబడాలి ఆయనకి. ఆయన వాటర్ కాగబెట్టుకోవాలన్నా కూడా స్టవ్ నీట్గా కనబడాలన్నమాట. అందుకని నీళ్ళుగా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. అండ్ మా వారు మా చిన్న పాపకి దోశ తినిపిస్తున్నారు. మా ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. జస్ట్ నేను ఒక పిల్లలు మిగిల్చిన ఒక హాఫ్ దోశ ఉంటే అది మాత్రమే తిన్నా. మా వారు చపాతీ తినేసారు బీరకాయ కూరతోటి. నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అంటే, దేవి అని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. సో నన్ను ఇన్వైట్ చేసింది అనమాట, అక్కడికి వెళ్తున్నాను నేను. అండ్ నేను నవరాత్రి గాజులు కూడా వేసుకున్నా, అది కూడా నేను వీడియో పెట్టినా మన ఛానల్లో. అసలు ఎందుకు వేసుకుంటారు, ఈ కలర్స్ స్పెషాలిటీ అంతా వీడియో వేసి పెట్టినా మన ఛానల్లో. మీరు కనుక చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుస్తుంది మీరు ఆ వీడియో చూస్తే. సో నేను ఏ డివోషనల్ థింగ్ అయినా నవరాత్రులలో కూడా నేను ముందు బ్లాగ్లో కూడా షేర్ చేసిన అనుకుంటా. సో ఈ నవరాత్రులు ఖచ్చితంగా పసుపులు గంధాలు అయితే పెట్టుకుంటా, కళ్ళకి చేతులకి చెంపలకి అన్నట్టు. అని నేను ముందు బ్లాగ్లో షేర్ చేసిన కదా, దాంట్లో భాగంగానే పెట్టేసుకున్నా. ఇంకా రెడీ అయినా. ఎట్లుంది నా శారీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను ఒకసారి ఎప్పుడో కట్టుకున్నట్టున్నా, పోయినసారి బోనాల పండుగ కట్టుకున్నా అనుకుంటా. సో అదే ఈ చీర. నేను మా చిన్న పాపను ఒక్కదాన్ని తీసుకొని పోతున్నాను. నేను వచ్చేసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే. సో వాళ్ళు ఇది చేసుకోవడము, ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అంట. అందుకని నన్ను కొంచెం ముందు రమ్మన్నది అనమాట. కొంచెం ముందే రాబ్బా, నాకు కొంచెం ఏం తెలియదు, ఇది ఎట్లా చేసుకుంటో తెలియదు, ఫస్ట్ టైం చేసుకుంటా కదా, కొంచెం డౌట్లు ఉన్నాయి, ముందు వచ్చి కొంచెం చూస్తూ ఉండు, ఏమేమి కావాలో అందిస్తూ ఉండు పంతులు గారికి అని అంటే ఇంకా నేను వెళ్ళిపోయినా. అండ్ ఈ థింగ్ నేను ఈ రోజు నేర్చుకున్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడన్నా అయ్యగారులు పూజారులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి మన ఇంట్లోకి ఆహ్వానించాలనే సంగతి నేను నేర్చుకున్నా. ఇదివరకు మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు, అండ్ నేను చూడలేదు కూడా. చేస్తారంట, పుణ్యం వస్తుందంట మనకు. అందుకని వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు చేయంగా నేను చూసిన. సో ఈ కొత్త థింగ్ అయితే నేర్చుకున్నాను నేను అడిగి పోయినందుకు. అండ్ అయ్యగారు అన్నీ అందించేటోళ్ళు ఉండాలి కదా అయ్యగారికి ఒకరు. సో నేను ఆడున్న అన్ని చెమ్మలలో ఒత్తులు వేయడము అండ్ పసుపు గణపతిని వేసేయడం ఇట్లా నేను చేస్తున్నా. గౌరమ్మని చేసిన, ఈ పసుపు గణపతిని చేసిన, మేమైతే అరచేతిలో పసుపు పోసుకొనే చేస్తాము. కొందరు తమలపాకులలో పసుపు పోసి చేస్తారంట, చేతిలో చేయరంట. బట్ మా సైడ్ మాత్రం చేతిలో వేసుకొని చేస్తారు. అండ్ ముఖ్యంగా సత్యనారాయణ స్వామి కథ ఆవు నెయ్యి దీపాలు అయితే ఖచ్చితంగా కావాలి, ఆవు నెయ్యి కావాలి దీపం పెట్టడానికి. ఇక్కడ కావాల్సినవి కొన్ని అన్ని అయ్యగారి దగ్గర పెట్టి అన్నీ సమకూర్చి ఇంకా నేను అయ్యగారు స్టార్ట్ చేసిరనమాట కథ. देवदेवताभ्यो नमः। मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्तानुकूल्यतापदसिद्धिरस्तु। आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसा कुरु घण्टारवन्तत्रं देवतास्थानलाञ्छनम् इति घण्टानादं कृत्वा प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य उत्तर प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे लक्ष्मी निवास गृहे समस्त देवता ब्राह्मण हरिह. ఎక్కువ శాతము పీట మీదనే పెడతారన్నమాట, నవగ్రహాలలాగా.
9 వక్కలు 9 పోకలు తమలపాకులు ఇట్లా వేసి వీటిని నవగ్రహాలలాగా పెట్టి నవగ్రహాల పూజ కూడా చేస్తారు. అదంతా పీట మీదనే పెడతారు. సో వీళ్ళది పీట చిన్నగా ఉంది. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఫోటో పెద్దది తీసుకొచ్చారు, సత్యనారాయణ స్వామి ఫోటో. అదే మొత్తం పీట నిండిపోయింది. అందుకనేసి మళ్ళీ కింద పీటేసి దాని మీద బియ్యం పోసి కలశం దాంట్లో పెట్టి నవగ్రహాల కోసానికి ఆ పూజ ఇక్కడ చేస్తారు అనమాట. సో స్పేస్ లేకపోతే ఇట్లా ఏమంటే ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు, కింద కూడా పోసుకొని. అందుకనే కింద పోసారు వాళ్ళు, పీట మీద పోయకుండా. పీట మీద కూడా బియ్యం పోసి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టారు, కానీ మళ్ళీ కింద పోసి ప్లేస్ లేదని ఆడబెట్టిర్రు. అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అగ్నిదిక్పాలక దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోవాలి. యమం ఆవాహయామి స్థాపయామి పూజయామి యమదిక్పాలక దేవతాభ్యో నమః. మళ్ళీ నైరుతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నిపుత్ర పరివార సమేతం నైరుతిం దిక్పాలకం ఆవాహయామి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అయ్యగారు అయితే ఎంత ప్రశాంతంగా చేస్తారంటే పూజ ఒకటొకటి స్టెప్ బై స్టెప్ మనం ఏం పూజ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. హడావిడి అయితే అస్సలు చేయలేదు అయ్యగారు. నైవేద్యం ప్రోక్ష ఓం భోర్భువస్వాహ సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతి. నారికేల శకర నైవేద్యం కదలీఫల నైవేద్యం. మొన్న మేము యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి కథ చేయించుకున్నాం కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసిన. మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అక్కడ మాత్రం ఒక్కటే ఒక 1 అవర్లో మొత్తం కథ మొత్తం కంప్లీట్ చేసాడు ఆడ అయ్యగారు. బట్ ఈడ మాత్రము 11కి స్టార్ట్ అయితే మాకైతే 2 అయింది కథ అంతా కంప్లీట్ అయ్యే వరకు. అంత స్లోగా చేసిర్రు. క్షీరేణ స్నానం సమర్పయామి క్షీరేణ వరుణాకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినామక కరత్ప్రాణ ఆయుగుం. అంటే స్లోగా అంటే డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయడం వల్ల అంత టైం పట్టింది అన్నట్టు. సో డీటెయిలింగ్గా సత్యనారాయణ స్వామి కథ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత టైం పడుతుంది అన్నట్టు. అండ్ పంచామృతాలతోటి కూడా స్వామికి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహానికి అభిషేకం చేస్తుర్రు ఈడ. స్వాదు పవస్య దివ్యాది జన్మనే స్వాదు ఇంద్రాజ స్వామేత నామ్రే స్వాదు పన్నీర్ ఓం అహిరివ భోగై పదేతి భాగం జాయేతిం పరిపాదమానః అస్తగ్నో విశ్వాన్ వైనాని విద్వాన్ పవాం పవాంసం. రమా రమణ గోవింద గోవింద. సత్యనారాయణ స్వామికి జై. నేను మా చిన్న పాపని తీసుకొని పోయినా అని చెప్పినగా, పోయేటప్పుడు పండుకుంది తను. ఆడికి పోయినాక ఒక 1 అవర్ కంటే ఇంకా ఎక్కువనే వండుకుంది. నేను ఆడ పూజ సామాన్ చదరడము అదంతా చేసేదాకా మంచిగా టైం దాకా పడుకుంది. కథ స్టార్ట్ అయినాక లేచింది వినడానికి. అండ్ కొంచెం క్రాంకీగా చేస్తుందని కొన్ని దానిమ్మిత్తులు ఒలిసి తనకిస్తే తను చిట్టి పనులు వచ్చినాయి కదా తనకు, వాటితో నవ్వులుతుంది అనమాట. అండ్ కథ కూడా వింటుంది మా చిన్న పాప. మంచిగా మనసు పెట్టింది కథ పైన. అటు వినుకుంటూ ఇటు ఈ పని చేస్తుంది అనమాట, అంటే తింటుంది. పిల్లలైతే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అన్నట్టు, వాళ్ళు ఎత్తుకొని తింపడము బాగా ఎంగేజ్ చేసారు మా చిన్న పాపని. తను అదే చెప్పింది, మీ పిల్లలు సతాయిస్తే మా పిల్లలు ఎత్తుకుంటారు దా అబ్బా అని అంటే ఇంక నేను వెళ్ళిపోయినా. ఆ దినంబన ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను స్నేహితులను పిలుచుకొని వచ్చి సత్యదేవుని వ్రతాన్ని చేసెను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపో. దినంబున లీలావతి ధర్మపరాయణయ్యి శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన 9 మాసాలు మోసి ఒక కుమార్తెను గనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానము చెందుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూసి ఈ విధంబుగా అనెను, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సత్యదేవునికి నమస్కారము చేసిదివి కదా, మనకు సంతానము కలిగినది కనుక ఈ విధం సత్యనారాయణ స్వామి వ్రతంబును చేయుడు అని ఈ విధముగా అనెను. అందులకు ఆ వైశ్యుడు ఇలా అనెను, అమ్మాయి వివాహ సమయంలో ఆ యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి భార్యకు సమాధానము తెలిపి
ఒక పట్టణమునకు వ్యాపారము కొరకు బయలుదేరి వెళ్ళెను. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి నీవు వెళ్ళిపెను. ఆ దూత వెంటనే కాంచన నగరానికి వెళ్లి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చెను. అతడు అన్ని విధంబులా తన కుమార్తెకు తగినవాడుగా ఉండుట చూచి తన కుమార్తెను ఇచ్చి తృతీయోధ్యాయ సమాప్త తీసుకొనుట మరిచిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామికి కోపము వచ్చి ధనము అల్లునితో సహితంబుగా రేవులో ముంచివేసెను. అది చూచి అందరూ ఆశ్చర్యపోయిరి. వారందరూ దుఃఖించుచుండిరి. తల్లి తన కుమార్తెను చూచి విలపించుచుండెను. అల్లుడా, చూస్తూ ఉండగానే నావతో కూడా మునిగిపోయితివి గదా, ఇది అంతయో సత్యదేవుని మహాత్యము అని అనుకొనెను. కళావతి తన భర్త చనిపోవుచుండుట చూచి అతని పాదుకలను తీసుకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను. అది చూచి అందరూ ఆశ్చర్యపోయిరి. నా శక్తి కొలది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సత్యదేవునికి సాష్టాంగ నమస్కారము చేసెను. అంతా సత్యనారాయణ స్వామి వైశ్యుని పైన కరుణ వహించి ఈ విధంబుగా అనెను. ఓ వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసిన గాని తొందరలో తీర్థప్రసాదము తీసుకొనుట మరిచిపోయినది. ఆమె ఇంటికి వెళ్లి తీర్థప్రసాదము తీసుకొని వచ్చినచో అంతయు శుభము జరుగును అని ఈ విధంబుగా ఆకాశము నుండి వినబడిన మాటలు విని వెంటనే కళావతి ఇంటికి వెళ్లి సత్యదేవు అంతా తన తండ్రి తన భర్త పైకి తేలియుండిరి. అది చూచి అందరూ చాలా సంతోషించిరి. తర్వాత ఆ సముద్ర తీరాన సత్యనారాయణ స్వామి వ్రతమును చేసి సత్యదేవుని తీర్థప్రసాదము తీసుకుని ఇంటికి సుఖంబుగా వెళ్ళిరి. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. జయ బోలో సత్యనారాయణ మహారాజుకి. పువ్వులు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రత కథ అంటే ఫస్ట్ వ్రతం ఎందుకు చేసుకుంటారు, అసలు ఇది ఎట్లా చేసిర్రు, ఎవరెవరికి చెప్పడం వల్ల మనకి ఈ కథ తెలిసిందనేది ఒక స్టోరీ చెప్తారు. అండ్ తర్వాత ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఎవరెవరు లాభం పొందిర్రు అండ్ అనుకొని చేసుకోకపోతే ఎట్లాంటి ఫలితాలు వస్తాయని దీని మీద ఒక 5 కథలు మనకు ఉదాహరణగా చెప్తారనమాట. అంటే అవి జరిగినవే, రియల్ స్టోరీసే, మన పురాణాలలో ఉన్నవి. ఎక్కడ పోయినా ఈ 5 స్టోరీసే చెప్తారనమాట. ఒకటి కట్టెలు కొట్టే అతనిది, ఇంకొకటి ఏమో షావుకారు కథ చెప్తారు, ఇంకొకటి ఏమో కళావతి కథ చెప్తారు. ఇట్లా 5 కథలు చెప్తారు అన్నట్టు. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమన్యం సమర్పయామి. నమస్కరోమి. ఎవరిని ఒకరు తీసుకొని దండం పెట్టుకొని అందరూ తీసుకోండి. ఒక దండం పెట్టుకొని నోచిన వారికి నోచిన వరము, తోచిన వారికి తోచిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని గురించి హారతులు. కథ అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఆడపిల్లలతోటి మంగళారతి ఇప్పిస్తారనమాట. ఎవరు ఆడపిల్లలు ఎవరు లేకపోతే ఎవరైతే వ్రతం చేసిరో వాళ్ళతోటే మంగళారతి ఇప్పిస్తారు. మనకి ఎవరికైనా పాటలు వస్తే అప్పుడు వాడవచ్చు మనం మంగళారతి పాట. సో దీంతో వ్రత కథ అయితే కంప్లీట్ అయిపోతాయి. వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతము. ఇంకా మనం సత్యనారాయణ స్వామి వ్రతం కథకాడికి మనం పోతే ప్రేక్షకుల్లాగా చూడడానికి పోతే ఒక టెంకాయ, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, పువ్వులు తీసుకొని పోవాలి. ఎవరి టెంకాయ వాళ్ళే కొట్టుకోవచ్చు. లాస్ట్ కథ అంతా అయిపోయి వాళ్ళ పక్కకు జరిగిన తర్వాత మనం తీసుకుని టెంకాయ మనం కొట్టి స్వామివారి మీద అక్షింతలు వేసి మనం కూడా స్వామివారిని వేడుకొని ఆ ప్రసాదం తీసుకుంటే కూడా మనకు పూజ చేసుకుంటే ఎంత ఫలితం అయితే ఉంటుందో ఆ స్వామివారి ప్రసాదం తింటే, చక్కెర గోధుమ రవ్వ ప్రసాదం తింటే కూడా మనకు అంత పుణ్యం దక్కుతుందంట. ఆ వృత్తాంతం అదే. సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నా చూసినా ఆ ప్రసాదం తిన్నా కూడా మనకు అంత పుణ్యం వస్తుందని చెప్తారు. పంచామృతాలు ప్రసాదం అయ్యగారు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసిర్రు.
ఇక నేను కూడా జస్ట్ చిన్న హాఫ్ దోశ మాత్రమే తినిపోయినా కదా, నాకు కూడా అప్పటికే 2 అయిపోతుంది కాబట్టి ఆకలి అవుతుంది. అండ్ కథ అయిపోయిన వెంటనే ఇంకా అందరు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కున్న తర్వాత పీట అయితే కదిపించేస్తారు. ఇంకా పీట సత్యనారాయణ స్వామి పీట కదపమని చెప్తారు, ఒక శ్లోకం మీద చదువుతారు అయ్యగారు. దాంతో అయితే మనకు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే భోజనాలు క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చిర్రంట. మన ఇష్టం, మన తాహతకు తగ్గట్టు భోజనాలు పెట్టాలని ఏం లేదు, మన ఇష్టం. మన మనసులో అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు భోజనాలు పెడతామని అనుకుర్రట. అందుకని భోజనాలు క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చేసిర్రు. సో వాళ్ళే తీసుకొచ్చిర్రు అనమాట. ఏడివైనా మా అమ్మలకైతే ఇది తప్పది. ఏంటంటే ఫస్ట్ మనం తినే కంటే ముందు పిల్లలే తినిపిస్తాము, తర్వాత వాళ్ళు తిన్నాక వాళ్ళు సాటిస్ఫై అయినాక వాళ్ళు పక్కకు జరిగితే అప్పుడు మేము తింటాం అనమాట. నేను కూడా తినేసి అండ్ మా సమీక్ష మాతో రాలే కదా అనే డౌట్ మీకు రావచ్చు. మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. లంచ్ టైం కల్లా మా సమీక్ష మళ్ళీ అక్కడ ఉంది. సో ప్రసాదం చేసుకొని ఇంకా నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వచ్చేసినాం. ఇంకా నేను, చిన్న పాప, మా సమీక్ష ముగ్గురము. మా సమీక్ష అయితే మంచిగా నడుచుకుంటాం కదా. అసలు మేమైతే ఏం చేయలే ఆడ, జస్ట్ పోయి వచ్చినాం పూజకంతే. దానికే అలసిపోయినాము. ఫ్రెష్ అయినాము. మా పాపలు అయితే అమ్మా టార్చర్ వీళ్ళతోటి గమ్మున కూర్చోరు, గమ్మున ఆడుకోరు. పండుకోవచ్చు ఎంతసేపు. నేను కూడా వండుకుంటా వాళ్ళతోటి. ఎందుకు వండుకుంటారు వాళ్ళు? వండుకోరు, అస్సలు వండుకోరు. నా చిన్న పాప అయితే అస్సలు వండుకోదు. నేను వండుకోను. ఆమె ఏమనుకుంటుంది అంటే, చూసిరా, నేను వండుకుంటే మా మమ్మీ ఎక్కడికైనా పోతుంది ఆయనతో అనుకుంటుంది. అందుకని అస్సలు వండుకోదు అనమాట. ఈ దేవి నవరాత్రులలో నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ జరుగుతుందన్నమాట. మా ఈ నవరాత్రులలో నేను అనుకున్న నుంచి నాకు మనసుకు శాంతిగా అనిపిస్తుంది. ఒకరోజు మా సమీక్ష అంగన్వాడీకి పోయి పారాయణతో ఇంటికి వచ్చిందా. మళ్ళీ తర్వాత నేను నెక్స్ట్ రోజు నేను నవరాత్రి గాజులు వేసుకుంటాను పోయినసారి నుంచి అనుకున్నా, ఈసారి వేసుకున్నానా. అండ్ ఇవాళనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతం కథకు పోయినా. సో నాకు ఈ 9 days చాలా పాజిటివ్ వైబ్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ రోజు ఎట్లా బతుకమ్మ ఆడుకున్నామా. సో ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఈ నవరాత్రులు అయితే హ్యాపీగా గడుస్తున్నాయి. ఇంకా మిగిలిన రోజులు కూడా ఇంకా హ్యాపీగా గడవాలి మీకు, నాకు కూడా అని కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.